మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంటి గుమ్మం దగ్గర పొరపాటున అయినా సరే ఈ వస్తువులను పెడితే ఇంటి యజమానికి దరిద్రం చుట్టుకుంటుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి మన హిందూ సాంప్రదాయంలో పెద్దపీట వేశారు. ఎందుకంటే చెడైనా మంచైనా మెయిన్ డోర్ ద్వారానే ఇంటి లోపలికి వస్తుంది. అయితే ఈ మెయిన్ డోర్ గుమ్మం దగ్గర పొరపాటున కూడా కొన్ని వస్తువులను పెట్టకూడదని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం విందాం. ఒకసారి నారదుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ వైకుంఠాన్ని చేరుకున్నాడు. అక్కడ శేషతల్పం మీద అర్ధనీలిమ నేత్రాలతో ఉన్న విష్ణుమూర్తిని చూడగానే నారదుడిలో ఓ ఆలోచన మెదిలింది. ఈ వైకుంఠంలో విశ్రాంతిని తీసుకునే విష్ణుమూర్తికి నన్ను మించిన భక్తుడు ఎవరు ఉంటారు అనుకున్నాడు. ఆ విషయాన్నే సాక్షాత్తు విష్ణుమూర్తి నోట వినాలనుకున్నాడు నారదుడు. నేరుగా తన గొప్పతనం గురించి అడిగితే బాగుండదని ఇలా అడిగాడు. ఓ దేవదేవా, ఈ ముల్లోకాలలోనూ నిన్ను అత్యంత భక్తిగా కొలుచుకునేది ఎవరు అని అడిగాడు. ఓస్, అదేమంత కష్టమైన ప్రశ్న కానే కాదు. అల్లదిగో ఆ పల్లెటూరులో ఓ చిన్న గుడిసె కనిపిస్తోంది కదా, అందులో ఓ రైతు నివసిస్తూ ఉన్నాడు. నిన్నడిగితే ఈ ప్రపంచంలో నా గురించి తీవ్రంగా ధ్యానం చేసేది అతనే అన్నాడు విష్ణుమూర్తి. ఆ మాటలతో నారదుడికి ఒళ్ళు మండిపోయింది. అనునిత్యము శ్రీహరినామస్మరణ చేసే తనకంటే ఆ చిన్న రైతు ఎలా గొప్ప భక్తుడవుతాడు అనుకుంటూ ఓసారి తన దివ్య దృష్టితో ఆ రైతు జీవితంలోనికి చూశాడు. ఆ రైతు మహాపేదవాడు. అతనికి ఓ ఎకరం పొలం మాత్రమే జీవనాధారం. ఎలాంటి సౌకర్యాలు లేని ఆ ఎకరం పొలంలోనూ నానా చాకిరీ చేస్తే గాని అతనికి బోటాబోటీగా తిండి దక్కేది కాదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా అతనికి అసలు భగవన్నామస్మరణ చేసుకోవడానికి వెసులుబాటే చిక్కేది కాదు. రోజు మొత్తం మీద మహా అయితే ఓ 4-5 సార్లు నారాయణుని తలుచుకునేవాడు అంతే. అలాంటి రైతు తనకంటే గొప్ప భక్తుడని విష్ణుమూర్తి చెప్పటం నారదునికి మహాసిగ్గుగా తోచింది. ఏం చెయ్యాలో తోచక గుటకలు మింగసాగాడు. ఇంతలో విష్ణుమూర్తి అన్నట్లుగా నాకు చిన్న సాయం చేసి పెడతావా నారదా? ఈ పాలకుండ ఉంది చూశావు, దాన్ని కాస్త అలా బ్రహ్మలోకానికి తీసుకుని వెళ్ళి ఇచ్చిరావా? అయితే మార్గం మధ్యలో పాలు ఏమాత్రం కూడా తునకకూడదు సుమా. ఒక్క చుక్క కిందికి ఒలికినా అపచారం అవుతుంది అంటూ ఓ కుండ నిండుగా పాలను నారదుడికి అప్పగించాడు. ఓస్, అదెంత భాగ్యం అన్నాడు నారదుడు. ఈ దెబ్బతోనైనా సరే తనకి స్వామివారి మీద ఉన్న నిష్ఠ బయటపడుతుందని అనుకున్నాడు. 1000 జన్మలెత్తినా ఆ రైతులాంటి పని చేయలేడు అనుకుంటూ అంచు వరకు కూడా నిండుగా ఉన్న పాలకుండను తీసుకొని బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళాడు. అక్కడ దాన్ని క్షేమంగా అందించి విజయగర్వంతో విష్ణుమూర్తి చెంతకు చేరుకున్నాడు. చెప్పిన పని అద్భుతంగా పూర్తి చేశావు, సంతోషం నారద. కానీ ఓ చిన్న అనుమానం, నువ్వు పాలకుండను తీసుకుని వెళ్ళేటప్పుడు నా నామాన్ని ఎన్నిసార్లు స్మరించావు అని అడిగాడు విష్ణుమూర్తి. ఆ ప్రశ్న విని తెల్లబోయాడు నారదుడు. ఎందుకంటే తన దృష్టంతా కూడా పాలు ఒలికిపోకుండా చూసుకోవటంలోనే ఉంది. కాబట్టి నారాయణుణ్ణి తలుచుకునే అవకాశమే లేదు. అప్పుడు అర్థమయ్యింది నారదుడికి విష్ణుమూర్తి ప్రశ్నలోని ఆంతర్యం. తను ఈ ఒక్కరోజు ఏదో పనిలో పడి అస్సలు నారాయణుడిని తలుసుకోవటమే మర్చిపోయాడు. అలాంటిది ఆ రైతు ఎన్నో కష్టాలన్నీ కూడా శ్రమని కూడా ఓర్చుకుంటూ కూడా అంతటి అలసటలోనూ కూడా నారాయణుడిని తలుచుకోవటం మానలేదు. ఉదయం లేస్తూనే అతను రోజంతా ఎంత యాతన అనుభవించినా రాత్రి నిద్రపోయే ముందు నారాయణుడిని స్మరించుకుని కృతజ్ఞతలు చెప్పుకొని గాని నిద్రకు ఉపక్రమించడు. అన్నీ ఉన్నప్పుడు భగవంతుని స్మరించుకోవటం గొప్ప కాదు, ఏమీ లేనప్పుడు కూడా ఆయనను తలుచుకోవటం గొప్ప విషయం అని అర్థమయ్యింది నారదుడికి. ఆర్భాటం కంటే భక్తే ముఖ్యమన్న సూత్రము బోధపడింది. ఇక వీడియోలోకి వస్తే, మన జీవితం ఐశ్వర్యదాయకంగా మారాలంటే గుమ్మం విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. ప్రతి మంగళవారం, శుక్రవారం రోజున గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గడప పూజ చేసుకోవాలి. అలాగే ప్రతిరోజు గడపకు 2 వైపులా కూడా ఒక చుక్క పాలు వేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. చాలామంది తెలియక పాల ప్యాకెట్లను గుమ్మం దగ్గర పడేస్తూ ఉంటారు.
కానీ అది చాలా తప్పని పెద్దలు చెప్తూ ఉన్నారు. గుమ్మం దగ్గర నేల మీద పాల ప్యాకెట్లను పడేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. కాబట్టి గుమ్మం దగ్గర పాల ప్యాకెట్లను నేల మీద పడేయవద్దు. పాలవాళ్ళు గుమ్మం దగ్గర పాల ప్యాకెట్లను వేసే విధంగా ఒక కవర్ను లేదా గిన్నెను పెట్టి ఉంచండి. అంటే పాలవాళ్ళు ప్రొద్దున్నే వస్తారు కదా, ఆ సమయానికి మీరు నిద్రలేవకపోతే పాల ప్యాకెట్ల కోసం ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకోండి. ఒక సంచి లేదా ఒక గిన్నెను గుమ్మం దగ్గర ఉంచండి. అప్పుడు పాలు వాళ్ళు ఆ గిన్నెలో పాల ప్యాకెట్లు వేసి వెళ్తారు. అలా వేసిన పాల ప్యాకెట్లను ఇంటి లోపలికి తెచ్చుకునేటప్పుడు ఒక చుక్క పాలు గడపకు అటూ ఇటూ వేయండి. లక్ష్మీదేవి యొక్క దివ్యమైన అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లోని దోషాలు కూడా తొలగిపోతాయి. గాలి ధూళి అనేది కూడా సోకదు. ఆర్థిక పురోభివృద్ధి జరుగుతుందని శాస్త్రం చెప్తోంది. మన శరీరానికి ముఖం ఎలాంటిదో ఇంటికి సింహద్వారం అలాంటిది. మనం మన ముఖాన్ని ఎంత అందంగా శుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటామో అలాగే మన గడపను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. గుమ్మాల దగ్గర బూజు వేలాడుతూ కనపడకూడదు. గుమ్మాల దగ్గర బూజు ఉంటే ఇంట్లోకి దరిద్రం ప్రవేశిస్తుంది. ఇంకొంతమంది గుమ్మం పక్కన చీపురును చాటను పెడుతూ ఉంటారు. గుమ్మం అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి. అలాంటి గుమ్మం దగ్గర చీపురును పెట్టడం మంచి పద్ధతి కాదు. ఇలా చీపురు పెడితే లక్ష్మీదేవి అవమానంగా భావించి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది. అలాగే గుమ్మం పక్కన చెప్పులను విడవకూడదు. ఇది చూడడానికి కూడా అసహ్యంగా ఉంటుంది. ఇలా బయట నుంచి వచ్చి గుమ్మం దగ్గర చెప్పులు విడిచి లోపలికి వెళ్తే మీ కాళ్ళ ద్వారా దరిద్ర దేవత మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇక మీ ఇంట్లో సమస్యలు ఎదురవుతాయి. గుమ్మం దగ్గర ఈ పొరపాట్లు చేస్తే ఇంటి యజమానికే ముఖ్యంగా దరిద్రం పడుతుంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఇంటి గుమ్మం దగ్గర ఈ పొరపాట్లు చేయవద్దు. గుమ్మాన్ని లక్ష్మీదేవిగా భావించి ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి. మీకంతా మంచే జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.